తెలంగాణ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్రసీమ బగ్గుమంటుంది. అక్కినేని ఫ్యామిలీ మీద, సమంత మీద కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకీమామ, ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్, అమల, ఖుష్బూ, సమంత, నాగ చైతన్య ఇలా అందరూ కూడా మంత్రి సురేఖ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యంగ్ హీరోలు సుధీర్ బాబు, సుశాంత్, విశ్వక్సేన్, శ్రీ విష్ణు, వరుణ్ తేజ్, అఖిల్ ఇలా అందరూ కూడా కొండ సురేఖ మీద మండిపడుతున్నారు. అలాగే దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్, శ్రీకాంత్ ఓదెలా కూడా దీనిపై స్పందించారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దన్నారు. తమ వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దని విష్ణు పేర్కొన్నారు. అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి అని తెలిపారు. ఇలా మా ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ ఇతర రంగాల వలె పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడు ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాలాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరు తమ కుటుంబ సభ్యులను టార్గెట్ అవ్వడం లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్ధపు ఆరోపణలోకి లాగబడటం ఇష్టపడరు. అదేవిధంగా మేము కూడా మా కుటుంబాలకు మా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కథనాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము చిత్ర పరిశ్రమలో పనిచేసేవారు సమాజానికి వినోదం ఇవ్వటానికి, సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తిపరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాలపైన వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యని, బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం. పరిశ్రమ తరపున నేను మా కుటుంబాలకు అవసరమైన హానికరమైన పరిస్థితి నుంచి దూరంగా ఉంచామని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. నా చిత్ర పరిశ్రమను ఎవరు బాధ పెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతాము అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.